తాజా 30 ఎదురింటి సందింటి జగన్మోహన్ రెడ్డి షార్ట్కట్లో వైఎస్ జగన్ 10 ఏళ్లకు పైగా తెలుగునాట రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. తండ్రి ఉన్నంతకాలం తెర వెనుక విశ్వరూపం చూపించారు. ఎవడు ఎదురు మాట్లాడకుండా చేసుకున్నారు. అనితర అసాధ్యమైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో జగన్ను ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. అనుభవం లేకపోవడం, భవిష్యత్తుపై అంచనాలు సరిగా వేయలేకపోవడంతో జగన్లో బుల్లెట్లు పేలకుండా పోతున్నాయి. ఢిల్లీని ఢీకొట్టిన కడప బిడ్డ అనే ఇమేజ్ ఆయనకు ఒక స్థాయి వరకు బ్రహ్మాండంగా ఉపయోగపడింది. ఒక్క జగన్ 100 కుట్రలు అంటూ ఆయన చేసిన ప్రచారం తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థులకు నాయకుడిగా ఎదగడానికి దోహదం చేసింది. స్ట్రాటజీ కంటే సెంటిమెంట్ను ఎక్కువగా నమ్ముకోవడం జగన్ చేసిన అతిపెద్ద పొరపాటు. సెంటిమెంట్ ఒక పండు లాంటిది, అది పర్మనెంట్ గా ఉండదు. బాగా పండిన తర్వాత దాని కథ ముగిసిపోతుంది. కానీ జగన్ మాత్రం ఎల్లకాలం నాన్న సెంటిమెంట్ చుట్టే తిరిగారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రుల ఆలోచన వేగంగా మారిపోయింది. హైదరాబాద్ కోల్పోయిన మన పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నకు చంద్రబాబు సరైన సమాధానం ఇవ్వగలిగారు. జగన్ మాత్రం ప్రజలు మదనపడుతున్న ఆలోచనలను పట్టించుకోకుండా సెంటిమెంట్ అస్త్రంతో ఎన్నికల్లో గెలుద్దామనుకున్నారు. బోల్తా పడ్డారు. జగన్ లో ఉన్న మరో పెద్ద మైనస్ పాయింట్ తన చుట్టూ ఉన్న ముఖ్యమైన లీడర్లకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం. ఒకరా ఇద్దరా సబ్బం హరి దగ్గర నుంచి ఎంతమంది కీలక నేతలు వైసీపీని వదిలిపెట్టిపోయారో లెక్కలేదు. ఇప్పటికీ పోతూనే ఉన్నారు. పోయేవారు 90 మంది ఉంటే వచ్చేవారు 10 మంది కూడా లేరు. వైఎస్ కుటుంబంపై ఎంతో అభిమానం ఉన్న భూమా కుటుంబాన్ని దూరం చేసుకోవడం చాలా పెద్ద పొరపాటు. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో చనిపోతే అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం, నాగిరెడ్డి భౌతిక కాయాన్ని చూడడానికి కూడా వెళ్లకపోవడం ఇంకా పెద్ద పొరపాటు. వైఎస్ చనిపోయినప్పుడు తనకు అండగా నిలిచిన కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంటే కనీస మాత్రంగానైనా సానుభూతి చూపలేదు. అసెంబ్లీలో నాగిరెడ్డి మృతికి సంతాపం పెడితే ఏకంగా సభనే బహిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేత అయిన జ్యోతుల నెహ్రూను పోగొట్టుకోవడం ఆ జిల్లాలో అతిపెద్ద మైనస్. పీఏసీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న జ్యోతుల నెహ్రూను నిరాశపరిచారు. జనానికి పెద్దగా తెలియని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. దీంతో నెహ్రూ కోపంతో టీడీపీలోకి వెళ్లిపోయారు. ఇలా చెబుతూ పోతే చాంతాడంత లిస్టు వస్తుంది. కాల్మనీ రాకెట్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో రోజా ప్రవర్తన సభ్య సమాజం హర్షించని రీతిలో ఉంది. పొరపాటు చేయడం మానవ సహజం. ఒక్క క్షమాపణ చెప్పేస్తే పోయేదానికి అదే పనిగా సాగతిస్తున్నారు. ఇంత చిన్న విషయానికి సుప్రీంకోర్టు దాకా వెళ్లడం స్ట్రాటజిక్ బ్లండర్. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. 1994 ఎన్నికల్లో కమలాపురంలో టీడీపీ అభ్యర్థి గుండ్లూరి వీరశివారెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి ప్రచారం చేశారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైసూరారెడ్డి ఓడిపోయారు. దీంతో 1996 కడప లోక్సభ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యర్థులంతా ఒక్క తాటిపైకి వచ్చారు. వైఎస్ తన వ్యూహంతో ఈ ఎన్నికల్లో కేవలం 5,000 ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు. ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టి విరుగుడు వ్యూహాలు రచించిన వైఎస్ ఆనాడు గెలుపొందారు. ఇప్పుడు జగన్ అలా చేయలేకపోతున్నారు. పెట్టని కోటగా ఉన్న కడపలో వైఎస్ కుటుంబం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయింది. జగన్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన చేస్తున్న పొరపాట్లేంటో తెలుస్తుంది. కానీ ఆయనది తప్పును అంగీకరించే మనస్తత్వం కాదు. తాను చెప్పిందే వేదమంటారు. దానివల్లే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది.